హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే చాలా రోజుల తర్వాత నేను ఈ ఛానల్ క్రియేట్ చేసిందే బిగ్ బాస్ కోసం. ఒకటి క్లియర్, బిగ్ బాస్ అప్డేట్స్ ఇవ్వడానికి ఈ ఛానల్ క్రియేట్ చేశాను. కంటిన్యూ అవుతుంది బిగ్ బాస్ అప్డేట్స్తో. అలాగా కొన్ని చుట్లు వ్లాగ్స్ అలాగా వదిలేస్తాం అనమాట ఈ ఛానల్లో. అయితే బిగ్ బాస్ అప్డేట్కి వస్తే బిగ్ బాస్ 10 లోగో రిలీజ్ అయిపోయిందనమాట. అయితే సేమ్ బిగ్ బాస్ 9 లాగే ఉందన్నమాట ఆ లోగో. మధ్యలో 9 వచ్చింది కిందటిసారి, ఇప్పుడు 10 వచ్చిందనమాట. 1-0 వచ్చిందనమాట. అందుట్లో పెద్ద తేడా ఏం లేదు. అయితే నేనేమంటున్నానంటే బిగ్ బాస్ 10 హౌస్కి సెలబ్రిటీస్ ఎవరు రాబోతున్నారు, కామనర్స్ ఎవరు రాబోతున్నారు అనేది మనం మాట్లాడుకుందాం అనమాట. కొద్దిగా మాట్లాడుకుందాం. దాని తర్వాత మీరు వెళ్ళొచ్చు, నేను వెళ్ళొచ్చు, అందరం వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే అగ్ని పరీక్ష కూడా స్టార్ట్ అవబోతుంది కామనర్స్ రూపంలో. నేను అనుకుంటున్నాను ఈ సంవత్సరమే లాస్ట్ కామనర్స్కి. నేను అనుకుంటున్నాను, కన్ఫర్మ్ కాదు, నేను అనుకుంటున్నాను ఈ సంవత్సరమే లాస్ట్ అగ్ని పరీక్ష. మరి జరగదు, దీని తర్వాత మరి జరగదు. ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చే కామనర్స్ ఏమో మొత్తం హల్చల్ చేస్తారనమాట బిగ్ బాస్ హౌస్లో. మొత్తం నాకు అనిపిస్తుంది అనమాట, ఎక్కడో 6 సెన్స్ కొడుతుంది అనమాట నాకు. ఈ సంవత్సరమే లాస్ట్ పెడతారు, మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచి మరి పెట్టరు. ఎందుకంటే ఇప్పుడు అగ్ని పరీక్ష సడన్గా ఆపేస్తే బిగ్ బాస్ టీం వీళ్ళకి ఇష్టం లేదు కదా కామనర్స్ విన్ అవ్వడం బిగ్ బాస్ టీంకి అనే ఒక థాట్ వస్తుంది అనమాట మనకి. అందుకే అలా ఆపలే, కంటిన్యూ చేశారనమాట. అగ్ని పరీక్ష 2 కూడా కంటిన్యూ అయిందనమాట. కంటిన్యూ అయితే ఈసారి ఏం చేస్తారంటే కిందటిసారి సెలబ్రిటీస్ని కొద్దిగా బ్యాడ్గా చూపించారనమాట. ఈసారి నాకు తెలిసి కామనర్స్ని బ్యాడ్గా చూపిస్తారేమో అని నాకైతే ఒకటి కొడుతుందనమాట. చలో చూద్దాం మరి ఈసారి ఏమవుతుందో. అయితే మనం ఏం మాట్లాడుకుందామంటే ఈసారి ఎవరు రాబోతున్నారు, సెలబ్రిటీస్ ఎవరు రాబోతున్నారు, కామనర్స్ ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం. ఎవరెవరు రాబోతున్నారంటే నాకు తెలిసి ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అయింది కదా మా టీవీలో. ఆ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో నోకరాజు అనే టాక్ ఒకటి వస్తుందన్నమాట. నోకరాజు రావచ్చు. ఇంకోటి ఇప్పుడు కుక్కు విత్ జాతిరత్నాల్లో పల్లవి గౌడ అనే ఒక పేరు ఉందన్నమాట. ఆమె కూడా చేస్తుంది కుక్కు విత్ జాతిరత్నాల్లో. ఆమె కూడా కన్ఫర్మ్ అవ్వచ్చు అనే ఒక టాక్ అనమాట. దాని తర్వాత మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో సోనియా సింగ్ రావచ్చు. అదే అనమాట. అంటే పాత హీరో, ఇదో పెద్ద హీరో అనమాట. అంటే ఇప్పుడు దాకా మనం అతని సినిమాలు చూస్తూనే ఉంటున్నాం అనమాట. ఈటీవీలో ఎప్పుడు పడితే అప్పుడు అతని సినిమాలో వస్తాయి అనమాట. అతని పేరు ఏమంటే వాడే నవీన్ అతని పేరు ఉందన్నమాట. అతను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని బయట టాక్ అనమాట. చలో వీళ్ళు ఇప్పటికీ నేను వీళ్ళ పేరే చెప్పగలను అనమాట. ఇంకా టైం ఉంది కాబట్టి 3 నెలలు ఉంది కానీ టైము 3 నెలల. ఇప్పుడు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఈ జూన్ పోయాక ఇంకా 2 నెలలు ఉన్నాయి. 1 నెల ఉంది అనుకోండి, జూలై. ఇంకా పేర్లు వినిపిస్తాయి. ఇంకోటి ఏంటంటే అగ్ని పరీక్ష 2 ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే ఈ నెల ఆఖరికైనా స్టార్ట్ అవ్వచ్చు, వచ్చే నెల స్టార్టింగ్లో అయినా అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వచ్చు. వచ్చే నెల కాకపోతే ఆగస్టులో అయినా స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ ఆగస్ట్ ఫస్ట్లో కానీ అగ్ని పరీక్ష స్టార్ట్ అవుద్ది అనమాట. దీనికి ముందు వాళ్ళు ఒక ఫామ్ ఫిలప్ చేయమంటారు, వీడియోస్ చేయమంటారు, మీరు ఎందుకు రావాలనుకుంటున్నారో చెప్పమంటారు. అవన్నీ కూడా నడుస్తాయి అనమాట. అవన్నీ కూడా లింకాలు వదులుతారు. అప్పుడు మీరు కూడా చేయొచ్చు వీడియోస్, నేను కూడా చేయొచ్చు, ఎవరికైనా వెళ్ళొచ్చు అనమాట అగ్ని పరీక్ష 2కి. ఇప్పుడు అగ్ని పరీక్ష 2లో ఇప్పుడు ఎక్కువ మంది ఎవరు వస్తారు నాకు తెలిసి ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్లకి ఎక్కువ స్కోప్ అనమాట అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆర్మీ అయిపోయారు, పోలీస్ అయిపోయారు. జడ్జెస్ కూడా మేము వీళ్ళకి సెలెక్ట్ చేయకపోతే మాకు బయట ఒక రౌండ్ అయిపోద్దని సెలెక్ట్ చేస్తారనమాట వాళ్ళకి. ఎందుకంటే ఆర్మీ ఆఫీసర్ అంటే ఒక ఎమోషన్, పోలీస్ ఆఫీసర్ అంటే ఒక ఎమోషన్. వాళ్ళకి సెలెక్ట్ చేస్తారనమాట. సెలెక్ట్ చేస్తే వాళ్ళు అలాగ సెలెక్ట్ అయిపోతారు. బిగ్ బాస్ హౌస్లో కూడా అడుగు పెడతారు ఒక పాజిటివ్ టాక్తో. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆర్మీలో ఉన్నారు. ఆర్మీ అనేది ఒక ఎమోషన్ అని నేను మీకు ముందే చెప్పాను అనమాట. ఒక ఎమోషన్ అనమాట. వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు. వాళ్ళు 100% సెలెక్ట్ అవుతారు. ఆర్మీ ఆఫీసర్ కానీ పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరైనా వస్తే సెలెక్ట్ అయిపోతారు. వాళ్ళకి ఆల్రెడీ పాజిటివ్ టాక్తో ఇంట్లోకి అడుగు పెడతారు. ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత వాళ్ళు కొద్దిగా లైట్గా, అంటే అంతేం ఆడక్కల, లైట్గా ఆడిన కప్పు వాళ్ళదే. ఎందుకంటే ఇంటికి వెళ్ళకముందే వాళ్ళదే కప్పు అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత లైట్గా ఆడినా
స్టార్టింగ్ 3-4 వీక్స్ నుంచి మనం చెప్పవచ్చు కప్పు వీళ్ళే ఈ ఆర్మీ ఆఫీసర్ అయితే కప్పు అని అనుకోవచ్చు అనమాట మనం. చలో ఇది మ్యాటర్ అనమాట. ఇంకా వస్తారు సెలబ్రిటీస్ పేర్లు ఇంకా వినిపిస్తాయి, చూద్దాం ఎవరెవరు వస్తారో. మీరు కూడా ఈసారి మీకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే నాకు కిందటిసారి అగ్ని పరీక్ష 1 నుంచి నాకు కొద్దిగా బాగానే అనిపించింది అనమాట. కామనర్స్ కూడా బాగానే వచ్చారు, అంటే అంత పెద్ద పెద్ద పేర్లు అంటే చిన్న చిన్న కంటెంట్ క్రియేటర్స్ గట్రా వెళ్తారు అనుకున్నాను. కాదు, అలా కాదు. ఇంకా ఎవరైతే లో పొజిషన్ ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళారనమాట. అంటే అంత పెద్ద పేరు లేదు, అంత పెద్ద కంటెంట్ ఏం క్రియేట్ చేయట్లేదు వాళ్ళు కూడా అగ్ని పరీక్ష 1లో అడుగు పెట్టారనమాట. వాళ్ళే అడుగు పెడితే మనం కూడా అడుగు పెట్టచ్చు కదా. చలో మీకు కూడా ఛాన్స్ వస్తుంది, మీరు కూడా అగ్ని పరీక్ష 2లో పార్టిసిపేట్ చేయండి, మనం కూడా చేద్దాం. ఎందుకంటే ఇది ఒక ఆపర్చునిటీ, మనం ఖాళీ కూర్చునే బదులు ఏదో ఒకటి చేయొచ్చు అనే ఒక ఆపర్చునిటీ అనమాట. మనం అది క్రియేట్ చేసుకుందాం. చలో ఇక్కడితో మన వీడియో ఎండ్ చేసేద్దాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.